మన అక్క చెల్లెమ్మల సాధికారత కొరకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి. ఈరోజు అటువంటి సంతోషాన్ని చూడాలని, ప్రతి ఇంట్లో కూడా అలాంటి వెలుగులే చూడాలి అని ఈరోజు దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం ఈరోజు అమలాపురం నుంచి ఇక్కడి నుంచి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా, విద్యా సాధికారత కొరకు, వారి రక్షణ కోసం చేయగలిగిన ప్రతి పని కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్క చెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అక్క చెల్లెమ్మల కోసం ఈరోజు వారి ఆశీస్సులను కోరుతూ, ఈరోజు వారికి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం వారికి సంబంధించిన 0 వడ్డీ వారికి తిరిగి జమ చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి అమలాపురంలోకి రావడం జరిగింది. దాదాపుగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు, స్వయం సహాయక సంఘాలలో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాల మీద 0 వడ్డీని ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వరుసగా ఈసారి ఇచ్చేదాంతో కలిపితే 4వ ఏడాది కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈ రోజున 9,48,122 మంది పొదుపు సంఘాల గ్రూపులకు వాళ్ళు తీసుకున్న రుణాల మీద అక్షరాల 1,05,13,365 మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ, వారి రుణాలను 0 వడ్డీగా చేరుస్తూ, వారు కట్టిన రుణానికి సంబంధించిన వడ్డీని 1,354 కోట్ల రూపాయలను నేరుగా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం జమ చేసే ఈ 1,354 కోట్ల రూపాయలతో కూడా కలిపి ఈ 4 సంవత్సరాల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ 0 వడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా మాత్రమే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాను అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది మన చరిత్ర అయితే, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య అప్పటిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పి, అక్షరాల అప్పట్లో 14,205 కోట్లు అలా చెల్లించకుండా చెప్పినది మోసం చేసి ఆ అక్క చెల్లెమ్మలను నడి రోడ్డు మీదకి పెట్టాడు. అలా చెల్లించకుండా ఆ 14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే,
2016లో ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నా వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం ఇంకొక దారుణం. ఇలా అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా మోసం చేసి సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి అప్పట్లో ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఘోరాన్ని ఒక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఇలా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి ఏ గ్రేడ్ సంఘాలు, బి గ్రేడ్ సంఘాలుగా ఉన్న సంఘాలన్నీ కూడా సి గ్రేడ్కు, డి గ్రేడ్కు దిగజారిపోయిన పరిస్థితులు కనిపించాయి. అక్షరాల 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్మును కూడా ఇవ్వకపోవడంతో ఆ అక్క చెల్లెమ్మలు ఎదురు వడ్డీ కట్టాల్సిన సొమ్ము అక్షరాల 3036 కోట్ల రూపాయలు ఎదురు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పొదుపు సంఘాలన్నీ కూడా ఈ పెద్ద మనిషి కట్టద్దు అనంటే కట్టకుండా పోయినందుకు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి మోసం చేసినందుకు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి సున్నా వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడంతో ఆ అప్పులన్నీ కూడా తడిసి మోపుడై 2019 ఏప్రిల్ నాటికి వచ్చేసరికి అక్షరాల 25,571 కోట్ల రూపాయలకు ఎగబాకాయి ఆ అక్క చెల్లెమ్మలు చేసిన అప్పుల పరిస్థితి. బాబు చేసిన మోసానికి, ఆ చంద్రబాబు చేసిన మోసానికి అక్షరాల 2019 నాటికి మన ప్రభుత్వం అధికారం వచ్చే నాటికి 2019 ఏప్రిల్ నాటికి పరిస్థితి ఏమిటి అనంటే 18.36% ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా మొండి బకాయిలుగా, ఎన్పిఏలుగా తేలే. అటువంటి దారుణమైన పరిస్థితి అప్పట్లో ఆ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసిన పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా. అది ఆ రోజుల్లో అది వారి చరిత్ర, అది నారావారి చరిత్ర, అది నారీ వ్యతిరేక చరిత్ర అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇప్పుడు మనందరి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం, అంటే మీ బిడ్డ ప్రభుత్వం, అంటే మీ అన్న ప్రభుత్వం, అంటే మీ తమ్ముడి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మళ్ళీ తోడుగా నిలబడింది. మనందరి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్ ఆసరా తీసుకురావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆసరా వల్ల కానివ్వండి, సున్నా వడ్డీ వల్ల కానివ్వండి, చేయూత వల్ల కానివ్వండి, ప్రతి అడుగులోనూ కూడా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల అక్షరాల ఈరోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిల పరిస్థితి ఎంత అని చెప్పి చూస్తే కేవలం 0.3%. ఎక్కడ 18.36%, ఎక్కడ 0.3% అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. అక్షరాల 99.67% రికవరీ రేటుతో దేశానికే ఈరోజు మన అక్క చెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది అని సగర్వంగా, గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరి ప్రభుత్వం ఏర్పడక మునుపు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు దాదాపుగా 90 లక్షల మంది అయితే ఈ రోజున పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ప్రభుత్వం మీద నమ్మకంతో
ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని గమనించి ఈరోజు 1,16,00,000 మంది ఈరోజు పొదుపు సంఘాలలో ఉన్నారు అనంటే అక్షరాల 25 లక్షల పైసలకు మంది ఈరోజు కొత్తగా పొదుపు సంఘాల్లో చేరి ఈరోజు ఈ ప్రభుత్వం అన్నది ఎంత బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి ఈరోజు నిదర్శనంగా నిలబడ్డారు ఈ అక్క చెల్లెమ్మలు. ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల రుణం వరకు మనం ఇచ్చే 0 వడ్డీతో పాటు మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకే, అంటే గతంలో 12 నుంచి 14% వసూలు చేస్తా ఉన్న పరిస్థితులతో ఆ బ్యాంకు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ బ్యాంకు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం జరిగింది. ఏకంగా ఆ రుణాల మీద వడ్డీని కూడా 8.5 నుంచి 9.5% తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకున్న 25,571 కోట్ల రూపాయలు, వారికున్న రుణాలు మొత్తం 4 విడతల్లో వారి చేతికే ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డ ఇప్పటికే 3 పర్యాయాలు ఆ అక్క చెల్లెమ్మలకు 4 దఫాల్లో 3 దఫాలు ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు ఆసరాగా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. పెట్టి ఆ అప్పుల ఊబులో నుంచి అక్క చెల్లెమ్మలను బయటకు తీసుకువచ్చి ఈరోజు అక్క చెల్లెమ్మలను సంతోషంగా నిలబెట్టగలుగుతా ఉన్నాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను. ఈరోజు ఇవే కాకుండా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలో, అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో మనం అమలు చేసిన పథకాలను మచ్చుకకు కొన్నింటిని వివరాలను ఒక్కసారి మీ ముందర ఉంచుతాను, క్లుప్తంగా చెప్తాను. ఎంతగా మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని తెలియజేసేందుకు జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 44,48,000 మంది నా చెల్లెమ్మలకు అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇచ్చినది 26,067 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేదు అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్షరాల 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 26,39,000 మంది నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 14,129 కోట్ల రూపాయలని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి స్కీము ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అనే తలంపుతో వైఎస్ఆర్ కాపు నేస్తం తీసుకొచ్చాం. అక్షరాల 3,56,000 నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1,518 కోట్ల రూపాయలు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వము కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళు బాగుండాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. దాని ద్వారా 4,39,000 మంది నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1,257 కోట్ల రూపాయలు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలు చేసిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మల అప్పుల ఊబులేకి వెళ్ళిపోకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థిక స్వాలంబన వాళ్ళకు రావాలి అని తపన తాపత్రయంతో వైఎస్ఆర్ ఆసరా తీసుకొచ్చాం. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్షరాల దాదాపుగా 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం అక్షరాల 19,178 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేసిన చరిత్ర లేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనంటే అప్పులు అతి తక్కువ వడ్డీకే వాళ్లకు అందుబాటులోకి రావాలి అని వారి కోసం పరితపించి వారికి మంచి జరగాలి అని వైఎస్ఆర్ 0 వడ్డీని తీసుకొచ్చాం. అక్షరాల ఈ పథకం ద్వారా 1,05,13,365 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 0 వడ్డీ కింద ఇచ్చిన సహాయం అక్షరాల 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండాలి. పేదరికం నుంచి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయటపడాలి అనంటే ఆ పిల్లలు బాగా చదవగలిగితేనే పేదరికం నుంచి నా అక్క చెల్లెమ్మలు బయటపడతారు అని ఆ పిల్లలను చదివించడం కోసం ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, చదువుల కోసం ఆ అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడకూడదు అని దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన తీసుకురావడం జరిగింది. 26,99,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల ఆ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇస్తూ అక్షరాల 10,636 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకం ఎప్పుడు గతంలో చూసింది లేదు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ కూడా అమల్లో కూడా లేదు. నా అక్క చెల్లెమ్మలు చదువులకే కాదు, ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల భోజన ఖర్చులు కానీ వసతి ఖర్చులు కానీ ఆ తల్లులు ఇబ్బందులు పడకూడదు. ఆ పిల్లలకు బడులకు పంపిస్తా ఉన్నప్పుడు భోజన ఖర్చులు వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం నా అక్క చెల్లెమ్మల కొరకు. అక్షరాల 25,17,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ డిగ్రీ చదువుతా ఉన్న ఆ పిల్లల కోసం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, మీరు బడులకు పంపించండి, కాలేజీలకు పంపించండి, చాలు మీ అన్న మీకు తోడుగా ఉన్నాడు అని అక్క చెల్లెమ్మలకు భరోసా ఇచ్చా. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి దీవెన కింద ఇస్తా ఉన్నాం. పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు, ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు 2 దఫాల్లో ఇస్తా ఉన్న ఈ సొమ్ము జగనన్న వసతి దీవెన కింద 25,17,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇచ్చిన సొమ్ము
4,275 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 ఏళ్ల కాలంలో గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసింది ఎక్కడా లేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా లేను కూడా లేదు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మలు తల్లులయ్యేసరికి ఆ తల్లులకు ఒక చక్కటి గూడు ఉండాలి. గూడు కోసం అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు అని, నా అక్క చెల్లెమ్మలకు మంచి చెయ్యాలి అని, నా అక్క చెల్లెమ్మల పేరిట అక్షరాల మీ బిడ్డ 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడము అనంటే ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు పేదల చేతిలో పెట్టింది గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఈ మాదిరిగా జరిగించిన రాష్ట్రం కూడా ఏదీ లేదు. ఒక్కొక్క ఇంటి స్థలం ఆ ఏరియాను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా కూడా ఉన్నాయి. ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు గూడు కట్టించాలి అని, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో అక్క చెల్లెమ్మల కోసం 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కూడా ఇప్పటికే జరిగిస్తా ఉన్నాం. ఒక్కసారి ఆ ఇళ్ల పట్టాలలో ఆ ఇల్లు వచ్చేస్తే ఆ ఏరియాను బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 5 లక్షల నుంచి కనీసం అంటే 20 లక్షల దాకా పెరుగుతుపోతుంది ఆ ఇంటి విలువ. ఆ ఏరియాను బట్టి అంటే కనీసం అంటే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ ఒక్క పథకం ద్వారానే 2-3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టయింది. నా అక్క చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలని తపనతో, నా అక్క చెల్లెమ్మలు అప్పుల పాలు కాకూడదు, ఆర్థిక స్వావలంబన వాళ్ళకు ఉండాలి అన్న లక్ష్యంతో నా అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం తీసుకొచ్చాం. 35,70,000 మంది గర్భిణీలు బాలింతలకు మంచి జరిగిస్తూ 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు సైతం మంచి చేస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం కోసం అక్షరాల ఆ గర్భవతిగా ఉన్న అక్క చెల్లెమ్మలు బాగుండాలని, వాళ్ళు ఏం తింటున్నారు అని కూడా గతంలో ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ బాలింతలు బాగుండాలని, వాళ్ళేం తింటున్నారు, ఆ పిల్లలను ఎలా చూసుకుంటున్నారు అని గతంలో పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఆ చిన్న వయసులో 6 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళ మెదడు ఎలా పెరుగుతా ఉంది, వాళ్ళు బాగానే తింటున్నారా లేదా అన్న ఆలోచన చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదు. ఇలా ఆలోచన చేసి ఆ బాలింతల కొరకు, ఆ గర్భిణీల కొరకు, ఆ 6 సంవత్సరాల పిల్లల కొరకు ఎప్పుడూ జరగని విధంగా గత ప్రభుత్వ కాలంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గొప్ప అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అనే ఈ ఒక్క పథకానికి 6,141 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అవ్వలు బాగుండాలి, నా తాతలు బాగుండాలి అని తాపత్రయపడ్డా. ఏ అవ్వ, ఏ తాత, లేకపోతే ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు అని ఆశపడ్డా. ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు.
ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఆలోచన కూడా సైతం చేయని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా ఎక్కడ కని విని ఎరుగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, ఒక సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం. 1వ తారీఖు పొద్దున సూర్యోదయానికైనా ముందే, అది ఆదివారం అయినా సరే సెలవు దినమైనా సరే, 1వ తారీఖు వచ్చిందంటే చాలు సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి అవ్వా గుడ్ మార్నింగ్ అని చెప్పి మనవళ్లను మనవరాలను మీ ఇంటికి పంపిస్తా ఉన్నాను అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. పెన్షన్ల కొరకు గతంలో 1000 రూపాయలు ఇస్తే గొప్ప అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో 1000 రూపాయలు కాస్త 2750 రూపాయలకు పెంచి ఈరోజు ఇంటింటికి పంపిస్తా ఉన్న పరిస్థితి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ ఒక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ఈ 4 సంవత్సరాలలో మీ బిడ్డ చేసిన ఖర్చెంతో తెలుసా? నా అవ్వ తాతల కోసం, నా అక్క చెల్లెమ్మల కోసం, స్పెషల్ ఎబిలిటీస్తో ఉన్న వాళ్ళ కోసం చేసిన ఖర్చు, ఈ 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో చేసిన ఖర్చు అక్షరాల 75,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో నా అవ్వలకు, నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే తీసుకున్నా కూడా నా మహిళా పక్షపాత ప్రభుత్వంగా తీసుకున్నా కూడా ఈ 75,000 కోట్ల రూపాయల్లో 49,845 కోట్ల రూపాయలు నా అవ్వల కొరకు, నా అక్క చెల్లెమ్మల కొరకే కేటాయింపు చేస్తున్నాను అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అమలు చేస్తా ఉన్న ఈ నవరత్నాలు ఏదో ఒక సామాజిక వర్గ చరిత్రను ఒకటే కాదు మార్చేది, అన్ని సామాజిక వర్గాలలో ఉన్న నా అక్క చెల్లెమ్మల చరిత్రలను ఈరోజు రాష్ట్రంలో మార్చబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టే మరోసారి చెప్తా ఉన్నా, మనది అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. అందుకే ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి ₹1 కూడా ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష అనే దానికి తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము ఈ 4 సంవత్సరాల కాలంలో నేరుగా బటన్ నొక్కి పంపించిన సొమ్ము అక్షరాల 2,31,123 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇది మన చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు రాజకీయంగా కూడా ఎదగాలి, నా అక్క చెల్లెమ్మలు రాజకీయంగా కూడా ఇంకా అడుగులు వేగంగా ముందుకు పడాలి అనే గట్టి నిర్ణయం తీసుకోబట్టే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ సగభాగం నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తా ఉన్నాము అని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మనది మహిళా పక్షపాత ప్రభుత్వం కాబట్టి వారి రక్షణ కోసం
దేశంలో కూడా ఎక్కడా కూడా లేని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు దిశ యాప్ను వాళ్ళ ఫోన్లలోకి డౌన్లోడ్ చేశాం. దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాం. దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. ఇలా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు నా అక్క చెల్లెమ్మలు మన రాష్ట్రంలో 1,24,00,000 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 1,24,00,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఎప్పుడు ఎక్కడికి బయటికి పోయినా కూడా వాళ్ళ ఫోన్లలో దిశ యాప్ ఉంటే చాలు, వాళ్ళు ఆపదలో ఉంటే 5 సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా సరే, లేదా SOS బటన్ నొక్కినా సరే, వెంటనే 10 నిమిషాల్లోపే పోలీసులు అక్కడికి వచ్చి అక్క ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితిలోకి మొట్టమొదటిసారిగా దేశంలో కని విని ఎరగని విధంగా తీసుకొచ్చాం మార్పు. బటన్ నొక్కిన వెంటనే 1 నిమిషం తిరక్క మునిపే నీకు వెంటనే ఫోన్ వస్తుంది, అక్క ఏమైందక్క అని చెప్పి. ఆ ఫోన్లో మీరు ఫోన్ ఎత్తకపోయినా, లేకపోతే ఫోన్లో మీరు ఆపదలో ఉన్నాము అని చెప్పి మీ కేకలు వినపడినా, మీ మాటలు వినపడినా 10 నిమిషాల్లోనే పోలీసు వారు అక్కడికి వచ్చి తోడుగా నిలబడతా ఉన్నారు. ఇలా నా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న నా పోలీస్ సోదరులు, ఆ అక్క చెల్లెమ్మలకు అన్నతమ్ముడిగా నిలబడిన నా పోలీస్ సోదరులు అక్షరాల కాపాడినది 30,369 మంది నా అక్క చెల్లెమ్మలను కాపాడగలిగారు. ఈ 4 సంవత్సరాల కాలంలో 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంట సాధికారతతో ఆవిర్భవించాలని బలంగా నమ్మిన ప్రభుత్వంగా చేస్తా ఉన్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈరోజు మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, మనందరి ప్రభుత్వం రైతులకు గాని, పిల్లలకు గాని, వృద్ధులకు గాని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సామాజిక వర్గాలకు గాని, నా అక్క చెల్లెమ్మలకు గాని గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయనంత విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మనసుతో, బాధ్యతతో ఈరోజు వీళ్ళందరికీ కూడా తోడుగా నిలబడగలిగాం. కాబట్టే ఇంత బాగా తోడుగా నిలబడగలిగాం. కాబట్టే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది. కాబట్టే ప్రతిపక్షానికి ఈరోజు దిక్కుతోచడం లేదు. వారి మైండ్లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. మీరే చూడండి, మీరే ఆలోచన చేయండి. చంద్రబాబు అధికారంలో ఉన్న సంవత్సరాలలో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సంవత్సరాలలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఇలా ఇంటింటికి బటన్ నొక్కితే ఇంతింత డబ్బులు పడటం ఎప్పుడైనా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు సామాజిక న్యాయం ఉందా అని అడుగుతా ఉన్నా.
రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా నా దళితులకు కానీ, నా బీసీలకు కానీ, నా ఎస్టీలకు కానీ, నా మైనారిటీలకు కానీ, నా అక్క చెల్లెమ్మలకు కానీ ఎప్పుడైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి చెప్పండి. రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా. చివరికి పేదింటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని అంటే కూడా దాన్ని కూడా వద్దన్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. మన పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ బడులకు పోకూడదు, పోతే తెలుగు భాష ఏమైపోతుంది అని అంటారు. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు మాత్రం పోవాల్సింది ఇంగ్లీష్ మీడియం బడులకే. చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా పేదల చేతిలో ఉంచాడా? ప్రతి స్థలంలోనూ ఇల్లు కట్టించే ప్రయత్నం ఈ 75 సంవత్సరాల ముసలాయన ఎప్పుడైనా చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకైతే ఇలా 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 ఇలా. చేయకపోగా అడ్డుకున్న చరిత్ర, పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాము అని అంటే అడ్డుకున్న చరిత్ర, పేదలకు ఇల్లు కట్టిస్తాము అని అన్నా కూడా అడ్డుకున్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి అన్యాయమైన ముసలాయన 28 సంవత్సరాల క్రితమే సీఎం అయిన ఈయన 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈయన కనీసం ఈయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒకటైనా గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకైతే ఇలా 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 ఇలా. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తికి ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలి అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు ఇలాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి దత్తపుత్రుడు ఎందుకు పరిగెత్తా ఉన్నాడు అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట, ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతాదా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు తనకు అధికారం ఇస్తే
వీళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు నిజంగా నిన్న 3 సభలు నిర్వహించారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. తనకు అధికారం ఇస్తే ప్రతి నోట్లో నుంచి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు, వాళ్ళకి అధికారం ఇస్తే ఎవరిని వదలనట. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట, మట్టు పెడతాడట, ఉగ్రరూపం చూపిస్తాడట, ఏకంగా నరకం చూపిస్తాడట. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట. ఇది ఆయన దత్తపుత్రుడు, ఆయన సొంత పుత్రుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు రోజు. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం, దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి వారికి నరకం చూపించాడు. బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నాడు, తోలు తీస్తా అన్నాడు, తాట తీస్తాను అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మరి వాళ్లకు నరకాన్ని చూపించాడు. మైనారిటీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనారిటీ ఓట్ బ్యాంక్తో చెలగాటమాడటాన్ని అదే పనిగా పెట్టుకొని నరకం చూపిస్తా ఉన్నాడు వాళ్లకు. ఎస్టీలకు ఏనాడు న్యాయం చేయకుండా కనీసం 1 ఎకరా ROFR పట్టా అయినా సరే కనీసం ఆ ఎస్టీలకు ఇవ్వకుండా తన పెత్తందారులకు మన్యాన్ని అప్పజెప్పి నరకం చూపించాడు. అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అన్యాయం చేశాడు. అత్త మగపిల్లాడిని కంటానంటే, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడవాళ్ళను సైతం అగౌరవపరిచాడు. ఇటువంటి మనిషి ఈరోజు మైకు పట్టుకున్నాడు, ఊదర కొడతా ఉన్నాడు. 2014 సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికల వేళ 2014 ముందు ఈయన మాట్లాడిన మాటలు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు రావాలి అట, రైతుల రుణాలు మాఫీ కావాలి అనంటే బాబు రావాలి అనట, అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలి అనంటే బాబు రావాలి అనట, నిరుద్యోగులకు, చిన్నపిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కావాలి రావాలి అనంటే బాబు రావాలట, రైతులకు రుణాల మాఫీ అని చెప్పి 85,712 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి నోటితో చెప్పాడు, మోసం చేశాడు. 14,207 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. పిల్లలను, చదువుకుంటున్న పిల్లలను సైతం వదలలేదు. ఉద్యోగమన్నా ఇస్తాను, ఉపాధి అన్నా ఇస్తాను, లేదా ఇంటింటికి 2,000 రూపాయలు ఉద్యోగం 2,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ప్రతి ఇంటికి 2,000 రూపాయల ప్రతి పిల్లాడికి అనంటే అక్షరాల ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 24,000 రూపాయలు అనంటే ప్రతి 5 సంవత్సరాలలో 1,25,000 రూపాయలు ఎంతమంది పిల్లలకి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నా.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక మాట అంటే విలువ లేదు, ఒక మాట అంటే విశ్వసనీయత లేదు. కేవలం ప్రజలను ఎన్నికలప్పుడు మోసం చేయాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను గాలికి వదిలేయాలి అన్న తలంపుతో పరిగెత్తా ఉన్నారు. వీళ్ళకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? ప్రజలకు మంచి చేయడం కొరకు కాదు, ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడడం కొరకు కాదు. వీళ్ళకి అధికారం ఎందుకో తెలుసా కావాలి? కారణం ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పుడు కూడా ఇదే రాష్ట్రమే, అప్పుడు కూడా ఇదే బడ్జెటే. కేవలం మార్పల్లా ఒక ముఖ్యమంత్రి మారాడు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ మీకోసం 2,31,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ చేశాడు, చూపించాడు. ఎక్కడా ₹1 లంచాలు లేదు, ఎక్కడా ఒక్కరికి కూడా వివక్ష చూపించలేదు. చివరికి మీ బిడ్డకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా వారికి రావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని వారి కోసం కూడా మీ బిడ్డ ప్రయత్నం చేశాడు, ఇచ్చాడు. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ చేసిన అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు తక్కువైనప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నిజంగా ఈరోజు పూర్తిగా కూడా వీళ్ళందరికీ కూడా ఆలోచన ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ప్రజలకు మంచి చేస్తాము అని కాదు. ప్రజలకు మంచి చేస్తాము అని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మరు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజలను రెచ్చగొట్టాలి అన్న ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు, ప్రతిరోజు మోసాలు చేస్తారు. మీటింగులు పెడితే ఆ మీటింగులలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. చివరకు 47 మంది పోలీసులను, మొన్నైతే బాధ అనిపించింది నాకైతే. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనిపించింది నాకైతే. కేవలం రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అంగళ్ళు అనే ఒకచోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించి మళ్ళీ పుంగనూరులో ఆ రూటుకు పర్మిషన్ తీసుకొని, ఆ రూటుకు ఏదైతే రూట్లో పర్మిషన్ తీసుకున్నాడో ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లోకి పోవాలి అని ప్రయత్నం. ఆ వేరే రూట్లో అప్పుడే పోలీసులు అక్కడ మీ రూట్లో, ఈ రూట్లో నువ్వు అడగలేదు పర్మిషను, మేము ఇవ్వలేదు పర్మిషను, నువ్వు అడగనప్పుడు ఈ రూట్లోకి ఎందుకు పోతా ఉన్నావు? అక్కడ వేరే పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు అక్కడ వేరే నిరసన కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు మీరెందుకు అక్కడికి పోతారు? అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పి ఆ అధికారులు పోవద్దు అని అంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. తిట్టి 47 మంది పోలీసులకు గాయం చేశాడు. గాయాలు చేసి ఒక పోలీసు సోదరుడికి కన్ను పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి, శవ రాజకీయాలు చేయాలి. ఈనాడు వాళ్ళదే కాబట్టి, ఆంధ్రజ్యోతి వాళ్ళదే కాబట్టి, టీవీ5 వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎలాగూ మైకులు పట్టుకొని మాట్లాడేదానికి దత్తపుత్రుడు కూడా వాళ్ళకు తోడుగా ఉన్నాడు కదా అని
శవ రాజకీయాలకు సైతం వెనకాడడం లేదు. ఇలాంటి వారిని గురించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మంచి చేయడం కోసం వాలంటీర్లు అందరూ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లు అంటే ఎవరో కాదు, ఈ వాలంటీర్లంతా కూడా మీ ఇంటికి చుట్టుపక్కన ఉన్న మీ బిడ్డలే. ప్రతి 50 ఇళ్ల నుంచి ఒకరిని, ప్రతి 70 ఇళ్ల నుంచి ఒకరిని వాలంటీర్గా మీ ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళనే, మీ పిల్లలే వాలంటీర్లుగా మీకు తోడుగా నిలబడేందుకు సహాయం చేయడానికి వాళ్ళ టైం కేటాయించి సేవాభావంతో వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా వదలకుండా ఎంత దారుణంగా వాళ్ళను కూడా మాట్లాడారు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి నీచమైన రాజకీయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి కూడా చెప్తారు. ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కూడా కొనిస్తాము అని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాంటి మనిషి మీకు నాయకుడిగా కావాలి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా కోరేది ఒకటే, నాకు ఈనాడు లేదు తోడుగా, నాకు ఆంధ్రజ్యోతి లేదు అండగా, నాకు TV5 లేదు తోడుగా, నాకు దత్తపుత్రుడు లేడు నాకు అండగా. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. మీ చల్లని దీవెనలు, దేవుడి చల్లని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఇంకా మెరుగ్గా ఉండాలని, మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువగా కూడా రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. ప్రారంభించే ముందు విశ్వం కాసేపటి కిందట మాట్లాడుతూ నాకు ఒక నోట్ ఇచ్చాడు. అన్న 3 ఓల్డ్ బ్రిడ్జెస్ ఉన్నాయన్న అమలాపురంలో, వాటికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ కార్యక్రమం చేయాలన్నా అని అడిగాడు. దానికి ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కేటాయింపులు చేయమని అడిగాడు. ఆ 10 కోట్ల రూపాయలు ఆ 3 బ్రిడ్జిల కోసం కేటాయింపులు చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా విశ్వం అన్నాడు, అన్న మా దగ్గర 84 సచివాలయాలు ఉన్నాయన్న, మాది ఇబ్బందికర ప్రాంతం అన్నా, మాది వర్షాలు ఎప్పుడొచ్చినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అన్నా మాది అన్న అన్నాడు. నేనన్నా, విశ్వం నువ్వు బాగా తిరుగు, లేదా నీ కొడుకు డాక్టర్ శ్రీకాంత్ను బాగా తిప్పు, ప్రతి సచివాలయానికి 40 లక్షల రూపాయలు జీజీఎంపీ కింద మంజూరు చేస్తాను అని చెప్పి కూడా తెలియజెప్పా. మీ గ్రామాలలో అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని చెప్పి మరొక్కసారి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కూడా వేడుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. మన అక్క చెల్లెమ్మల సాధికారత కొరకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి. ఈరోజు అటువంటి సంతోషాన్ని చూడాలని, ప్రతి ఇంట్లో కూడా అలాంటి వెలుగులే చూడాలి అని ఈరోజు
దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం ఈరోజు అమలాపురం నుంచి ఇక్కడి నుంచి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా, విద్యా సాధికారత కొరకు, వారి రక్షణ కోసం చేయగలిగిన ప్రతి పని కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్క చెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అక్క చెల్లెమ్మల కోసం ఈరోజు వారి ఆశీస్సులను కోరుతూ ఈరోజు వారికి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం వారికి సంబంధించిన 0 వడ్డీ వారికి తిరిగి జమ చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి అమలాపురంలోకి రావడం జరిగింది. దాదాపుగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు, స్వయం సహాయక సంఘాలలో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాల మీద 0 వడ్డీని ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వరుసగా ఈసారి ఇచ్చేదాంతో కలిపితే 4వ ఏడాది కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈ రోజున 9,48,122 మంది పొదుపు సంఘాల గ్రూపులకు వాళ్ళు తీసుకున్న రుణాల మీద అక్షరాల 1,05,13,365 మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ వారి రుణాలను 0 వడ్డీగా చేరుస్తూ వారు కట్టిన రుణానికి సంబంధించిన వడ్డీని 1,354 కోట్ల రూపాయలను నేరుగా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది ఇక్కడ నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం జమ చేసే ఈ 1,354 కోట్ల రూపాయలతో కూడా కలిపి ఈ 4 సంవత్సరాల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ 0 వడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా మాత్రమే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాను అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది మన చరిత్ర అయితే గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య అప్పటిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్షరాల అప్పట్లో 14,205 కోట్లు అలా చెల్లించకుండా చెప్పినది మోసం చేసి ఆ అక్క చెల్లెమ్మలను నడి రోడ్డు మీదకి పెట్టాడు. అలా చెల్లించకుండా ఆ 14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే 2016లో ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన 0 వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం ఇంకొక దారుణం. ఇలా అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా మోసం చేసి 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి
అప్పట్లో ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఘోరాన్ని ఒక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఇలా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి ఏ గ్రేడ్ సంఘాలు, బి గ్రేడ్ సంఘాలుగా ఉన్న సంఘాలన్నీ కూడా సి గ్రేడ్కు, డి గ్రేడ్కు దిగజారిపోయిన పరిస్థితులు కనిపించాయి. అక్షరాల 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్మును కూడా ఇవ్వకపోవడంతో ఆ అక్క చెల్లెమ్మలు ఎదురు వడ్డీ కట్టాల్సిన సొమ్ము అక్షరాల 3036 కోట్ల రూపాయలు ఎదురు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పొదుపు సంఘాలన్నీ కూడా ఈ పెద్ద మనిషి కట్టద్దు అనంటే కట్టకుండా పోయినందుకు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి మోసం చేసినందుకు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి 0 వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడంతో ఆ అప్పులన్నీ కూడా తడిసి మోపుడై 2019 ఏప్రిల్ నాటికి వచ్చేసరికి అక్షరాల 25,571 కోట్ల రూపాయలకు ఎగబాకాయి ఆ అక్క చెల్లెమ్మలు చేసిన అప్పుల పరిస్థితి. బాబు చేసిన మోసానికి, ఆ చంద్రబాబు చేసిన మోసానికి అక్షరాల 2019 నాటికి మన ప్రభుత్వం అధికారం వచ్చే నాటికి 2019 ఏప్రిల్ నాటికి పరిస్థితి ఏమిటి అనంటే 18.36% ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా మొండి బకాయిలుగా, ఎన్పిఏలుగా తేలే. అటువంటి దారుణమైన పరిస్థితి అప్పట్లో ఆ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసిన పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా. అది ఆ రోజుల్లో అది వారి చరిత్ర, అది నారావారి చరిత్ర, అది నారీ వ్యతిరేక చరిత్ర అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇప్పుడు మనందరి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం, అంటే మీ బిడ్డ ప్రభుత్వం, అంటే మీ అన్న ప్రభుత్వం, అంటే మీ తమ్ముడి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మళ్ళీ తోడుగా నిలబడింది. మనందరి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్ ఆసరా తీసుకురావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆసరా వల్ల కానివ్వండి, 0 వడ్డీ వల్ల కానివ్వండి, చేయూత వల్ల కానివ్వండి, ప్రతి అడుగులోనూ కూడా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల అక్షరాల ఈరోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిల పరిస్థితి ఎంత అని చెప్పి చూస్తే కేవలం 0.3%. ఎక్కడ 18.36%, ఎక్కడ 0.3% అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. అక్షరాల 99.67% రికవరీ రేటుతో దేశానికే ఈరోజు మన అక్క చెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది అని సగర్వంగా, గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరి ప్రభుత్వం ఏర్పడక మునుపు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు దాదాపుగా 90 లక్షల మంది అయితే ఈ రోజున పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ప్రభుత్వం మీద నమ్మకంతో, ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని గమనించి ఈరోజు 1,16,00,000 మంది ఈరోజు పొదుపు సంఘాలలో ఉన్నారు అనంటే